నంద్యాలలో వైసీపీ నాయకులు ప్రత్యేక సమావేశం నిర్వహించి తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. నంద్యాల పార్లమెంటు పరిశీలకురాలు కల్పలతారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాట్సాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. వీరితో పాటు ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణి రెడ్డి, గంగుల విజేందర్ రెడ్డి, కాట్సాని రామిరెడ్డి, శిల్పా రవిచంద్ర, కిషోర్ రెడ్డి, ధారా సుధీర్ పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి అందరం కలిసికట్టుగా పనిచేసేందుకు కృషి చేయాలని రాంభూపాల్ రెడ్డి నాయకులను కోరారు. కూటమి ప్రభుత్వం రేషన్, మట్టి, మద్యం, ఇసుక అక్రమ వ్యాపారాలు చేస్తూ అరాచకానికి పాల్పడుతోందని వైసీపీ నాయకులు ధ్వజమెత్తారు. రెడ్ బుక్ పేరుతో టెర్రరైజ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీ నాయకులను జైళ్లపాలు చేస్తున్నారని కల్పలతారెడ్డి ఎద్దేవా చేశారు. సూపర్ 6 అంటే హత్యలు, అరాచకాలు, దోపిడీలేనా అని ప్రశ్నించారు. కూటమి చేస్తున్న కక్ష సాధింపులకు భయపడే ప్రసక్తే లేదని, వడ్డీతో సహా చెల్లిస్తామని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ముందు తెలుగుదేశం నాయకులు వాళ్ళేదో మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అవి ఇవన్నీ మాట్లాడడం జరిగేది. కానీ ఇప్పుడు వాళ్ళే దోపిడీకి మొత్తం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు గ్రావెల్ కానీ లేకుంటే ఇంకొకటి కానీ బియ్యం ఒకసారి చూసుకుంటే పాణ్యం రాంభూపాల్ రెడ్డి తాండాలో మొత్తం ఎంపీ గారే వచ్చి, శబరి గారు వచ్చి మొత్తం ఈ బియ్యం అంతా పట్టుకున్నాను. ఇవన్నీ కూడా అంతకుముందు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లు చేసినారని చెప్పి ఇప్పుడు ఉండేది తెలుగుదేశం గవర్నమెంటా లేకుంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంటా? మళ్ళీ అంత పెద్ద ఫోజులు ఇచ్చి, ఫోటోలు పేపర్కి ఇచ్చి ఏమి యాక్షన్ తీసుకున్నారు ముందనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నెల నెల ఎవరెవరు రేషన్ బియ్యంలో మామూలు తీసుకున్నారు అది కూడా తెలుసు. అవన్నీ ఏం మాట్లాడకుండా మీ పార్టీ వాళ్ళే మీరు తీసుకొని ఇంకొకరి మీద రుద్దాలనడానికి ప్రయత్నం చేయడం చాలా తప్పు అయిపోతుంది. మీకు అంత ధైర్యం ఉంటే ఎవరు తీసుకుంటారో వాళ్ళ పేర్లు చెప్పండి. దాని మీద ఆ బియ్యం మీకు ఇప్పటికైనా ఆ బియ్యం మాఫియాని అరికట్టే విధంగా ఉండే పరిస్థితి ఉండాల్సిందే తప్ప ఇంకా తెలుగుదేశం నాయకులు బియ్యం వ్యాపారం బాగా చేయడానికి జగనన్న గవర్నమెంట్లో ఉండే మన వెహికల్స్ను కూడా ఇండ్లకి వయసు మన డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి ఉండేదాన్ని కూడా అవైతే ఖచ్చితంగా డోర్ డెలివరీ ఇచ్చే పరిస్థితి లేదు. ఇదే డీలర్ల దగ్గర అంటే సగం మంది కొంతమంది తీసుకుంటారో తీసుకోరో, కొంత దూరం ఉండి తీసుకోరు. అట్లాంటి వాళ్ళన్నీ కూడా ఏమి డీలర్లకు ఒక మంచి అవకాశం ఇచ్చే పరిస్థితి కూడా ఉండే పరిస్థితి ఉండడం జరుగుతుంది. అంటే పేద ప్రజలకు సంబంధించిన వరకు జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలతో ప్రజలకు మంచి జరగాలని చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 అని గతంలో చెప్పి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. సూపర్ 6 అంటే ఏంటని నేను అడుగుతున్నాను. హత్యలు, అత్యాచారాలు, ఈ అక్రమ కేసులు, దౌర్జన్యాలు, అసత్యాలు, మోసాలు ఇవే సూపర్ 6 అని మీరు వీటిని అమలు చేస్తున్నారా అని నేను సూటిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఎక్కడా కూడా ఒక మహిళ ధైర్యంగా తిరిగే పరిస్థితి ఎక్కడా కూడా కనపడలేదు. సూపర్ 6ను మీరు అమలు చేయండి. మీరు చెప్పిన పథకాలను మీరు అమలు చేయకోకుండా వీటినన్నిటి మీద ఇప్పుడు చెప్పేవి ఈ సూపర్ 6ను అమలు చేయడం అనేది నిజంగా దారుణమైన పరిస్థితి అని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మహిళలు ఈరోజు చూసుకుంటే ఎక్కడికి కూడా ఒంటరిగా వెళ్ళలేని పరిస్థితిలో నిన్న చూసుకుంటే ఇక్కడ చాగలమరి మండలంలో ఒక పాపను 4 years పాప, చిన్న బిడ్డ, ఆ పిల్ల ఈరోజు గుడికి వెళ్తే గుడి దగ్గర అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేయడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి. అది ఒక ఎందుకంటే అంత చిన్నపిల్లను కూడా చేయాలన్న ఇది కలిగిందంటే ఆ కామాంధునికి ఎందుకు అంత ఇదంటే కేవలం మద్యం. ఈరోజు మద్యం అనేది విచ్చలవిడిగా దొరుకుతుంది, ఏరులై పారుతుంది. ఎక్కడ చూసినా మద్యం, గుడి లేదు, బడి లేదు, ఎక్కడ చూసినా మద్యం. ఈరోజు ఆ మద్యానికి బానిసలై పిల్లలతో సహా నిజంగా 15 సంవత్సరాల నుంచి కూడా ముందే పిల్లలంతా కూడా ఈ మద్యాన్ని సేవించి వారికి ఆ మద్యము దాంట్లో ఏం చేస్తున్నామని కూడా స్పృహ కూడా కోల్పోయి ఈరోజు అంత చిన్నపిల్లను వాళ్ళు ఇది చేసి అత్యాచారం చేసి హత్య చేయడం అనేది ఎంత దారుణమైన పరిస్థితి.